ఓం శాంతి. ఈరోజు ఫిబ్రవరి 24 తేదీ 2024. సాకార మురళి సారాంశము. మధురమైన పిల్లలు, మీరిప్పుడు హంసలుగా అయ్యేటటువంటి పురుషార్థం చేస్తున్నారు. మీరు ఈ లక్ష్మీనారాయణుల వలె హంసలుగా అనగా సంపూర్ణ నిర్వికారులుగా అవ్వాలి. ప్రశ్న: ఈ జ్ఞాన మార్గంలో తీవ్రంగా వెళ్ళేందుకు సహజమైన విధి ఏమిటి? సమాధానం: ఈ జ్ఞాన మార్గంలో తీవ్రంగా ముందుకు వెళ్ళేందుకు మిగిలిన ఆలోచనలన్నింటినీ కూడా సమాప్తం చేసి తండ్రి స్మృతిలో నిమగ్నమైపోవాలి. దీని ద్వారా వికర్మలు కూడా వినాశనమవుతాయి మరియు వ్యర్థమంతా కూడా తొలగిపోతుంది. స్మృతి యాత్రయే ఉన్నతమైన పదవికి కూడా ఆధారము అంటున్నారు బాబా. దీని ద్వారానే మీరు గవ్వల నుండి వజ్రాలుగా అవ్వగలరు. మిమ్మల్ని గవ్వల నుండి వజ్రాలుగా, పతితుల నుంచి పావనంగా తయారు చేసే కర్తవ్యం ఒక్క తండ్రిదే. ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించకుండా తండ్రి కూడా ఉండలేరు అంటున్నారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి, తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: ఇది వినాశన సమయం. పాత ప్రపంచం నుంచి అనంతమైన సన్యాసం చేయాలి. ఈ శ్మశాన వాటిక నుండి బుద్ధిని తొలగించి దూరం చేసుకోవాలి. స్మృతిలో ఉంటూ కూడా పాత లెక్కాచారాలన్నింటినీ సమాప్తం చేసుకోవాలి. రెండవ పాయింట్: నోటి ద్వారా సదా జ్ఞానరత్నాలే వెలువడాలి, రాళ్ళు వెలువడకూడదు. పూర్తి హంసలుగా అవ్వాలి. ముళ్ళను పువ్వులుగా తయారు చేసే సేవ చేయాలి. ఈరోజు వరదానం: సేవతో పాటు అనంత వైరాగ్య వృత్తి అనేటటువంటి సాధనను ఇమర్జ్ చేసుకునేవారు సఫలతామూర్తి భవ. వరదానం యొక్క వివరణ: సేవలో సంతోషం లేదా శక్తి లభిస్తాయి, కానీ సేవలోనే వైరాగ్య వృత్తి కూడా సమాప్తి అయిపోతుంది. అందువలన మీలో వైరాగ్య వృత్తిని మేల్కొల్పండి. ఎలాగైతే సేవ యొక్క ప్లాన్ని ప్రాక్టికల్లోకి ఇమర్జ్ చేసినప్పుడు సఫలత లభిస్తుందో, అలాగా ఇప్పుడు బేహద్దు వైరాగ్య వృత్తిని కూడా ఇమర్జ్ చేసుకోండి, మీలో ప్రత్యక్షం చేయండి. ఎన్ని సాధనాలు ప్రాప్తించినా కూడా బేహద్దు వైరాగ్య వృత్తి యొక్క సాధన అనేది మాయమైపోకూడదు. సాధనాలు మరియు సాధన యొక్క బ్యాలెన్స్ ఉన్నప్పుడే సఫలత మూర్తులుగా అవుతారు అంటున్నారు బాబా. స్లోగన్: అసంభవాన్ని సంభవం చేయటమే పరమాత్మ ప్రేమకు గుర్తయింది. మంచిది. ఓం శాంతి.